తాజా అంశాలతో 6 గంటలకు ఘంటారావం ప్రసారం. నమస్కారం. హాయ్ వ్యూయర్స్, మీకు తెలుసా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిఏ సిపిటి ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ సిపిటి పరీక్ష రాయకుండానే డైరెక్ట్గా సిఏ ఐపీసీసీలో జాయిన్ అవ్వచ్చు. దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి ప్రముఖ విద్యావేత్త, 5 సార్లు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన గోల్డ్ మెడలిస్ట్, శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్ సిఏ పవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. హలో పవన్ కుమార్ గారు. హలో అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి, వెరీ ఫైన్, థ్యాంక్ యూ. నోటిఫికేషన్ విడుదలైంది అంటే సిఏ సిపిటి రాయకుండానే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు డైరెక్ట్గా సిఐపిసిసిలో జాయిన్ అవ్వచ్చని. మరి దీనిపై మీ స్పందన ఏంటి? అలాగే దీని పరిణామం ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇది చాలా ఆరోగ్యకరమైన పరిణామం అని చెప్పొచ్చండి. మనం ఈ నోటిఫికేషన్ ప్రకారంగా డిగ్రీ చదివిన విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన సిపిటి రాయకుండా స్ట్రైట్ వాళ్ళు సిఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, ఆర్టికల్స్ చేయొచ్చు. సిఏ ఐపీసీసీకి ఎన్రోల్ అయిపోయి వితిన్ 9 మంత్స్, అంటే 9 మంత్స్ గ్యాప్తో ఐపీసీసీ ఎగ్జామ్ రాసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇది చాలా మంచిదండి, చాలా ఆరోగ్యకరమైన పరిణామం అని చెప్పొచ్చు. డిగ్రీ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దీన్ని యూటిలైజ్ చేసుకొని చాలా మంచి కెరియర్ని పొందే అవకాశం, ఒక సువర్ణ అవకాశం వాళ్ళ ముందు ఉంది అని మనం చెప్పొచ్చండి. ఈ నోటిఫికేషన్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? ఖచ్చితంగా అండి. ఇది ఆగస్టు 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ ఇద్దరు కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్కి అప్లై అవుతుందండి. మొదటిది డిగ్రీ చదివిన గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాగే ఐసీడబ్ల్యూఐ లేదా సిఎస్, ఈ సిడబ్ల్యూఏ సిఎస్ కోర్సులో ఇంటర్ పూర్తి చేసిన స్టూడెంట్స్కి ఈ నోటిఫికేషన్ అప్లై అవుతుందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరైనా ఒక విద్యార్థి సిఏ చేయాలి అనుకుంటే అతను గనక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే, గ్రాడ్యుయేషన్లో అతనికి 55% ఆఫ్ మార్క్స్ కనుక వచ్చి ఉంటే బీకామ్లో, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే అతనికి ఎంకామ్లో 55% ఆఫ్ మార్క్స్ కనుక వచ్చి ఉంటే, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏది రాయకుండా, ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండానే ఐపీసీసీ ఎగ్జామ్కి వాళ్ళు అపియర్ అయ్యే అర్హత ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చిందండి. అలాగే చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటే సిఏ సిడబ్ల్యూ అంటాం, ఈ 2 కోర్సులు ప్యారలల్ గా చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ సిఏ సిఎస్ ప్యారలల్ గా చేస్తారు. అలాంటి విద్యార్థుల బెనిఫిట్ కోసం వాళ్ళు ఒకవేళ సిడబ్ల్యూఏ లేదా సిఎస్ లో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే, అంటే మొదటి సంవత్సరం గనక వాళ్ళు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎగ్జామ్షన్ ని ప్రకటించారండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ 1 ఇయర్ సేవ్ చేసుకొని ఈ సిపిటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్ సిఏ కోర్సులోకి ఎంటర్ అయిపోతారు. ఇది కాకుండా రెగ్యులర్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ లేదా దాని తర్వాత సబ్సిక్వెంట్ క్వాలిఫికేషన్స్ ఏదైనా గనక అతనికి ఉన్నట్లయితే అతను ముందు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఎన్రోల్ అయ్యి సిపిటి అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. అలాగే ఇప్పుడు స్ట్రైట్ గా ఐపీసీసీలో జాయిన్ అవడం వల్ల డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటండి? వాళ్ళకి ఖచ్చితంగా 2 క్లియర్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ మొదటిది ఏంటి అంటే టైం అండి. టైం ఇక్కడ వాళ్ళకి 1 ఇయర్ సేవ్ అవుతుంది. సిపిటి రిజిస్ట్రేషన్ కి తక్కువ సమయం పడుతుంది, తర్వాత ఎగ్జామ్ వెంటనే రాయొచ్చు అన్నా సరే సిపిటి ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఒక విద్యార్థి సపోజ్ మార్చిలో డిగ్రీ ఎగ్జామ్స్ రాశాడు అనుకోండి, అందరూ షార్ట్ స్పాన్ లో, అంటే షార్ట్ టర్మ్ లో 1.5 మంత్ లోనే ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఇమ్మీడియట్ గా జూన్ లో జరిగే సిపిటి ఎగ్జామ్ రాయలేరు. కాబట్టి చాలా మంది విద్యార్థులు డిసెంబర్ లో జరిగే సిపిటి ఎగ్జామ్ ని ఆప్ట్ చేస్తారండి. ఈ సిపిటి డిసెంబర్ లో రాసిన ఎగ్జామ్ కి జాన్ లో రిజల్ట్స్ వస్తాయి. అంటే ఈ ఇయర్ మార్చిలో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ జనవరిలో మీకు సిపిటి అయ్యేదంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టేదండి. సో ఈ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఈ ఇయర్ మార్చిలో మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ ఇన్స్టెడ్ ఆఫ్ సిపిటి స్ట్రైట్ ఐపీసీసీ రాసేసే అవకాశం ఉంటుందండి. దీనివల్ల 1 ఇయర్ బెనిఫిట్ వాళ్ళకు ఉంటుంది, 1 ఇయర్ సేవ్ చేసుకుంటారు, ఎర్లీగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది మొదటిది. సెకండ్
బెనిఫిట్ ఏంటి అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు సిపిటి రాయక్కర్లేదు కాబట్టి స్ట్రైట్ ఐపీసీసీకి వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎన్రోల్మెంట్ ఫీజు వాళ్ళకి 6,100 రూపీస్ తగ్గుతుంది, సిపిటి ఎన్రోల్మెంట్ అక్కర్లేదు. అలాగే సిపిటి కోచింగ్ కి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ 15,000 నుంచి 25,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి. వాళ్ళకి ఆ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఎగ్జామ్ ఫీజు, బుక్స్, మెటీరియల్స్ ఇలాంటివి కలిపి సుమారుగా ఒక 2-3,000 రూపీస్ అవుతాయండి. సో 1 year సేవ్ చేసుకోవటమే కాకుండా ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ సుమారుగా ఒక 30,000 రూపాయలు వాళ్ళు సేవ్ చేసుకోవచ్చండి. అలాగే ఎగ్జామ్షన్ అనేది ఓన్లీ బీకామ్ చదివిన స్టూడెంట్స్ కానీ లేకపోతే బిఏ, బిఎస్సి, బీబీఎంస్ ఇలా డిగ్రీస్ వేరే డిగ్రీస్ చదివిన విద్యార్థులు ఈ ఎగ్జామ్షన్ అనేది అందరికీ అండి, ఆల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఓన్లీ వాళ్ళు బీకామ్ చదవాలి, ఎంకామ్ చదవాలి అనే రెస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, కేవలం రెగ్యులర్ మోడ్ లో చేసిన డిగ్రీనే కాదు, ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేసిన డిగ్రీకి కూడా ఎగ్జామ్షన్ అనేది అప్లై అవుతుందండి. సింపుల్ గా చెప్పాలి అంటే కామర్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే 55% యావరేజ్ ఉండాలి, రిమైనింగ్ స్టూడెంట్స్ కి అయితే 60% యావరేజ్ ఉండాలి. కానీ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ మాత్రం అందరికీ వర్తిస్తుందండి. అలాగే డిగ్రీ పూర్తి చేసి ఐపీసీసీలో జాయిన్ అయిన వాళ్ళకి శ్రీమేధాలో స్పెషల్ కోచింగ్ ఏమన్నా ఉంటుందా? వాటి ప్రత్యేకతలు ఏంటి? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ ఒక మైండ్ సెట్ తో ఉండరు, ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, సేమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదండి. నేను ఇది అబ్జర్వ్ చేసి ప్రతి బ్యాచ్ లో స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటా. ఇన్ ఏ బ్యాచ్ ఆఫ్ 60 స్టూడెంట్స్ సేమ్ ఫ్యాకల్టీ విత్ సేమ్ మెటీరియల్స్, సేమ్ సిలబస్ ని టీచ్ చేస్తే సేమ్ ఎగ్జామినేషన్ కి అపియర్ అయినప్పుడు ఈ 60 మందికి ఒక మార్కులు రావు. అందరూ ఒకే రకంగా ఉండరు. అలాగే మీరు గమనిస్తే చార్టెడ్ అకౌంటెన్సీ చేయాలి అనుకున్న స్టూడెంట్స్ లో ఎంపీసీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఎంఈసీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, సిఈసీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ అండి. వీళ్ళందరినీ ఒకే బ్యాచ్ లో కూర్చోబెట్టి టీచ్ చేస్తే రిజల్ట్స్ అనేవి మంచిగా వచ్చే అవకాశం చాలా తక్కువ. చాలా ఇన్స్టిట్యూట్స్ లో చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే మేబీ దానికి ఒక రీజన్ కూడా ఉందండి. వాళ్ళు ఒకే బ్యాచ్ లో అందరినీ కూర్చోబెట్టి చెప్పేస్తారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర టోటల్ 40 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 40 స్టూడెంట్స్ వాళ్ళు 4 బ్యాచెస్ చేయలేరండి. అదే శ్రీమేధలో 2,000-3,000 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎవ్రీ బ్యాచ్ లో వాళ్ళని డిఫరెంట్ బ్యాచెస్ కింద డివైడ్ చేసి ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక సపరేట్ బ్యాచ్, ఎంఈసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక సపరేట్ బ్యాచ్, సిఈసీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక సపరేట్ బ్యాచ్, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఒక సపరేట్ బ్యాచ్, బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక సపరేట్ బ్యాచ్, అదర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక సపరేట్ బ్యాచ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల మా అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టూడెంట్ అట్మోస్ట్ బెనిఫిట్ అనేది పొందుతాడు. ఎలాగంటే సపోజ్ ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి సిపిటి లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది వాళ్ళకి తక్కువ చెప్పినా లోయర్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా కోపప్ అవ్వగలరు. వాళ్ళకి ఎకనామిక్స్, అకౌంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అదే సిఈసీ స్టూడెంట్స్ ఉన్నారంటే వీళ్ళకి అకౌంట్స్, ఎకనామిక్స్ వచ్చి వీళ్ళకి మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఇంగ్లీష్ లో ముందు కొంచెం కోచింగ్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుండేటట్టుగా చేసి స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయండి. అందుకని వాళ్ళకి సపరేట్ బ్యాచ్ ఉండాల్సిందే. శ్రీమేధలో సపరేట్ బ్యాచెస్ పెడతాము, అలాగే వాళ్ళకి స్పెషల్ కోచింగ్ కూడా ఇస్తాము. వాళ్ళకి ఏ ఏరియాస్ లో వాళ్ళు ల్యాక్ అవుతున్నారో చూసి దానికి సంబంధించిన ఎడిషనల్ అవర్స్ కూడా వాళ్ళకి మేము కేర్ తీసుకుంటామండి. అలాగే శ్రీమేధలో ఫ్యాకల్టీ ఎలా ఉంది, విద్యా విధానం ఎలా ఉందండి? ఓకే, శ్రీమేధలో మెయిన్ మాకు 2 సెగ్మెంట్స్ ఉంటాయండి. మొదటిది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చే రికగ్నైజ్ చేయబడిన, గుర్తింపు పొందబడిన జూనియర్ కాలేజెస్ అండి, శ్రీమేధ జూనియర్ కాలేజెస్. అలాగే సిఏ అకాడమీ, శ్రీమేధ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ స్టడీస్ అనే అకాడమీలో సిఏ, సిడబ్ల్యూఏ, సిఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కి కోచింగ్ ఇస్తాము. సో ఇక్కడ ఫ్యాకల్టీ అనేది ఆ లెవెల్ ఆఫ్ ఏ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ ని టీచ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఫ్యాకల్టీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లో అనుకోండి, ఇంటర్మీడియట్ లో మా దగ్గర స్పెషలైజ్డ్ ఎంఈసీ అండ్ సిఈసీ గ్రూప్స్ మాత్రమే ఉంటాయి, ఎంపీసీ, బైపీసీ ఉండవు. సో ఈ ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారండి. నెక్స్ట్ లెవెల్లో సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారండి, 20-25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత జూనియర్ లెక్చరర్స్ ఉంటారండి. దాని తర్వాత అకాడమిక్ ట్యూటర్స్ ఉంటారు, తర్వాత అడ్మిన్ కోఆర్డినేటర్స్ ఉంటారు. సో ఈ విధానం వల్ల స్టూడెంట్ కి బెనిఫిట్ ఏంటి అంటే ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈ అకాడమిక్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేస్తారండి. అంటే ఒక లెక్చరర్ ఒక క్లాస్ కి వెళ్ళేటప్పుడు ఆయన ఇవాళ పలానా పీరియడ్ లో పలానా బ్యాచ్ కి ఏ లెసన్ చెప్పాలి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి, అలాగే ఏ చాప్టర్ లో ఏ బిట్ చెప్పాలి, లేదంటే ఏ క్వశ్చన్ చెప్పాలి అనేది చాలా క్లియర్ గా ఒక లెక్చర్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే యూనిఫార్మిటీ మెయింటైన్ చేయడానికండి. ఒకే పాయింట్ ఆఫ్ టైంలో అన్ని బ్యాచెస్ సిలబస్ కంప్లీట్ చేయడానికి, అన్ని లొకేషన్స్ లో ఉన్న అన్ని బ్యాచెస్ లో సిలబస్ కంప్లీషన్ ఒకే రకంగా ఉండడానికి తీసుకున్న కేర్. అలాగే ఈ సీనియర్ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఇంటర్మీడియట్ పేపర్స్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు అయి ఉంటారు, తర్వాత ఇంటర్మీడియట్ పేపర్స్ సెట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో దీనివల్ల ఎగ్జామ్ ఓరియంటేషన్ అనేది, అంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్, ఎగ్జామ్ ఓరియంటేషన్ రెండూ తెలిసే వాళ్ళు ఉంటారండి.
అలాగే సిఏ సెగ్మెంట్కి వస్తే కనుక ఈ శ్రీమేధ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ స్టడీస్లో మా శ్రీమేధ విద్యా సంస్థల్లో మోర్ దాన్ 80 చార్టెడ్ అకౌంటెంట్స్ వర్క్ చేస్తున్నారండి, ఇంక్లూడింగ్ మీ. వాళ్ళు కేవలం థిరిటికల్ నాలెడ్జే కాకుండా రియల్ టైం ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్లో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, ఆడిట్స్ ఏంటి, అకౌంట్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ని థిరిటికల్ నాలెడ్జ్తో మిక్స్ చేసి చెప్పగలరు కాబట్టి స్టూడెంట్కి చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. అలాగే 6 సంవత్సరాలలో 81 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి ఇండియాలోనే నంబర్ 1 గా నిలిచింది శ్రీమేధ. మరి మీ విజయానికి కారణాలు ఏంటండి? ఖచ్చితంగా అండి, అది ఎప్పుడైనా ఈ అంశం గుర్తు చేసుకుంటే మా అచీవ్మెంట్స్, మా అకాడమిక్ ట్రాక్ రికార్డ్ కానివ్వండి, మా క్రెడెన్షియల్స్ కానివ్వండి, అండ్ ద ర్యాంక్స్ వి గాట్, సో ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే అంశాలండి. మీరన్నట్టుగా సిఏ సెగ్మెంట్లో సిఏ సిడబ్ల్యూఎల్లో 81 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది. ఎంపీసీ స్టూడెంట్స్తో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. బైపీసీ స్టూడెంట్స్తో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఎంఈసీ స్టూడెంట్స్తో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే ఓన్లీ సిపిటీలోనే కాకుండా ఐపీసీసీలో కూడా ఫైనల్లో, అలాగే సిడబ్ల్యూఏ ఫైనల్లో, సిడబ్ల్యూఏ ఇంటర్లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ అచీవ్ చేయడం అనేది జరిగిందండి. అలాగే ఈ ఇంటర్మీడియట్ సెగ్మెంట్లో ఈ ఇయర్ స్టేట్ ఫస్ట్ 2 అమ్మాయిలకు వస్తే ఆ 2 అమ్మాయిలు కూడా శ్రీమేధ స్టూడెంట్స్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సో ఇటు ఇంటర్మీడియట్లో అవనివ్వండి, అటు సిఏలో అవనివ్వండి, అకాడమిక్గా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. దీనికి కొన్ని అంశాలు దోహదపడ్డాయండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అకాడమిక్ ప్లానింగ్. నేను ఇందాక చెప్పినట్టుగా అకాడమిక్ ప్లానింగ్ ప్లేస్ ఎ డామినెంట్ రోల్ అండి. ఇప్పుడు స్టూడెంట్కి సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది అందించాలండి. అంటే వాళ్ళకి ఇప్పుడు మేము అకాడమిక్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేస్తామండి ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద ఇయర్ ఇట్ సెల్ఫ్. ఆ అకాడమిక్ క్యాలెండర్లో వాళ్ళకి ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, యూనిట్ టెస్ట్ 2 ఎప్పుడు ఉంటుంది, క్వార్టర్లీ ఎప్పుడు ఉంటుంది, యూనిట్ టెస్ట్ 3 ఎప్పుడు ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఎప్పుడు ఉంటుంది, యూనిట్ టెస్ట్ 4 ఎప్పుడు ఉంటుంది, ప్రీ ఫైనల్ 1, 2, 3 అని 3 ప్రీ ఫైనల్స్ పెడతాం. ఇవి ఎప్పుడు ఉంటాయి అనేది వాళ్ళకి ప్రింటెడ్ షీట్ ఇచ్చేస్తామండి. అంటే ఎగ్జామ్స్ కి మేము అంత ప్లాన్డ్ గా ఉంటాం, ముందే క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసుకుంటాము. ఏ డేట్ కి అయితే ఎగ్జామ్ ఉందో దానికి అట్లీస్ట్ ఒక 3-4 డేస్ ముందు ఆ సిలబస్ అయిపోయేటట్టుగా స్టూడెంట్స్ ని ప్రాపర్ గా ట్రైన్ చేస్తాము. అండ్ ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్ వేలో వాళ్ళకి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇంటికి పేరెంట్కి పంపించడమే కాకుండా ఆన్లైన్లో వాళ్ళు చూసుకునే అవకాశం కూడా కల్పించామండి. www.srimedha.net అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్కి ఒక ఐడి పాస్వర్డ్ ఉంటుంది. పేరెంట్ లాగిన్ అవ్వగానే ఆ స్టూడెంట్ యొక్క అకాడమిక్ రిపోర్ట్స్ కానివ్వండి, అడ్మిన్ రిపోర్ట్స్ కానివ్వండి, యాబ్సెంట్స్, తర్వాత ప్రెజెంట్, ఇట్లాంటి డేటా మొత్తం కూడా పేరెంట్ వాళ్ళ ఇంట్లోనే ఉండి అడిగే వాళ్ళు వాళ్ళ సిస్టమ్ నుంచే జనరేట్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఇంత ప్లాన్డ్గా ఎడ్యుకేషన్ అనేది ఉంటుందో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా అందరు స్టూడెంట్స్ని ఒకేలాగా ట్రీట్ చేయకుండా స్టూడెంట్స్లోని హెట్రోజినిటీని అండ్ డిఫరెన్సెస్ ఇన్ అండర్స్టాండింగ్ ఈ ప్యాటర్న్స్, తర్వాత గ్రాస్పింగ్ వీటిలలో, అండ్ ఐక్యూ, సమ్ టైమ్స్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్, వీటన్నిటిని బట్టి వాళ్ళని ప్రాపర్గా బ్యాచెస్ చేయటం, వాళ్ళు ఏ విధంగా అయితే అర్థం చేసుకోగలరో, ఎంత స్పీడ్గా చెప్తే అర్థం చేసుకోగలరో దానికి తగ్గట్టుగా అకాడమిక్ ప్లాన్స్ని మాడిఫై చేయటం, ప్రతి స్టూడెంట్ని కౌన్సిల్ చేయటం, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మోటివేషన్ ప్రోగ్రామ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ పెట్టడం, ఇట్లాంటి వాటి అన్నిటి వల్ల కూడా రిజల్ట్స్ అనేవి మిగతా వాళ్ళకన్నా, అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కన్నా ఎక్కువ సాధించడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ 4-5 ఇయర్స్లో కనుక చూస్తే సిపిటీలో పాస్ పర్సెంటేజ్ సుమారు 25 నుంచి 30% ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియాలో. అదే శ్రీమేధలో అయితే 90 నుంచి 93% ఉంటుంది. సో ఎప్పుడైతే అకాడమిక్ సిస్టమ్ బాగా ఉంటుందో, ఫ్యాకల్టీ మెంబర్స్ బాగా ట్రైన్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, మంచి మంచి మెటీరియల్స్ ఉండి చక్కటి మాక్ ఎగ్జామ్స్ ఇట్లాంటిది కండక్ట్ చేయడం జరుగుతుందో, ఒక ట్రూ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్లో స్టూడెంట్ ఎప్పుడైతే చదువుతాడో ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అలాగే సిఏ చదవడం చాలా కష్టం అనుకుంటుంటారు చాలా మంది, అలాగే పాస్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ అనుకుంటారు. అవునండి. మరి వీళ్ళు ఒక్క పేపర్ ఫెయిల్ అయితే అన్ని పేపర్స్ రాయాలని కూడా అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అండి? చార్టెడ్ అకౌంటెన్సీ మీద చాలా అపోహలు ఉన్నాయండి. దెర్ ఆర్ సో మెనీ మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్. అండ్ ఇవాళ కూడా ఒక సగటు మనిషికి, ఒక సొసైటీలో మీరు ఒక లేమ్యాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే అతను సిఏ అనేది చాలా కష్టమని, తర్వాత కంప్లీట్ చేయడానికి 6-7 ఇయర్స్ పడుతుందని, చాలా ఖర్చుతో కూడుకున్నదని, అండ్ అలాగే 20 పేపర్స్ ఉంటాయి, ఒక పేపర్ ఫెయిల్ అయితే అన్ని పేపర్స్ మళ్ళీ రాయాల్సి ఉంటుందని, ఇలాంటి చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయండి. అలాగే ఇంకొంతమంది ఆడపిల్లలకైతే సిఏ అనేది సూట్ అవ్వదేమో, ఇవన్నీ కూడా అపోహలేనండి. నేను అందరితో ఒక మాట చెప్తూ ఉంటాను. పాయింట్ నెంబర్ 1, సిఏ అనేది అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగిన ప్రొఫెషనల్ కోర్సు. సిపిటి లెవెల్ నుంచి ఫైనల్ లెవెల్ వరకు సిఏ కోర్స్ మొత్తం పూర్తి చేయడానికి సుమారు ₹1,00,000 అయిపోతుందండి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇండియాలోనే కాదండి, చార్టెడ్ అకౌంటెన్సీలోనే కాదు, ప్రపంచంలోని ఏ కోర్సులో కూడా, ఏ లెవెల్లో కూడా 20 పేపర్స్ 15 పేపర్స్ ఉండవు. సిఏలో కేవలం ఇయర్కి కొన్ని లెవెల్స్లో 3 పేపర్స్, కొన్ని లెవెల్స్లో 4 పేపర్స్ మాత్రమే ఉంటాయి. 20 పేపర్స్ ఉంటాయి అని అనుకోవటం అనేది అది కేవలం అపోహ మాత్రమే.
అలాగే సిఏ కంప్లీట్ చేయాలి అంటే రోజుకు 16 గంటలు 18 గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకి 3 అవర్స్ డెడికేటెడ్గా చదవగలిగితే కంఫర్టబుల్గా సిఏ పాస్ అయ్యే అవకాశం ఉంటుందండి. కావాల్సింది ఏంటి అంటే అవర్స్ ఆఫ్ స్టడీ కాదండి, అవుట్పుట్ కావాలి. అంటే నేను 10 గంటలు చదివాను సిఏ పాస్ అవుతానా అంటే మనం చెప్పలేమండి. అదే నేను 2 అవర్స్ క్వాలిటేటివ్గా చదివినా సరే సిఏ పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో కేవలం హార్డ్ వర్క్ సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా కావాలి, సిస్టమేటిక్గా చదవాలి, మంచి గైడెన్స్ అనేది కావాలి. ఇట్లాంటివి ఉన్నాయి అంటే సిఏ చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చండి. అలాగే ఒక పేపర్ పోతే అన్ని పేపర్లు రాయాలి అనటం కూడా అది కరెక్ట్ కాదండి, అది కూడా అపోహే. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీసీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఫైనల్ గ్రూప్ 1 గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయండి. ఐపీసీసీ గ్రూప్ 2లో అయితే 3 పేపర్స్ ఉంటాయి. సపోజ్ ఈ 3 పేపర్స్లో నేను ఎగ్జామ్ రాసి ఆ 3 పేపర్స్లో నేను 1 పేపర్లో ఫెయిల్ అయ్యాను, 2 పేపర్స్లో నేను పాస్ అయ్యాను అనుకోండి. నేను ఫెయిల్ అయిన ఏ పేపర్లో అయితే నేను ఫెయిల్ అయ్యానో ఆ పేపర్ రాసుకుంటే సరిపోతుంది, ప్రొవైడెడ్ మిగతా 2 పేపర్స్లోనూ 60 మార్క్స్ రావాలి. 60 వచ్చాయి అంటే అవి ఎగ్జామ్ చేయబడతాయి. అప్పుడు నేను ఫెయిల్ అయిన ఒక్క పేపర్ రాసుకున్నా సరిపోతుంది. సో అన్ని పేపర్లు ఒకసారి రాయాలి అన్న అవసరం కూడా లేదండి. అయితే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్కి మిగతా కోర్సెస్కి ఒక చిన్న తేడా ఉందండి. మిగతా కోర్సెస్లో మీరు ఒక అకాడమిక్ ఇయర్లో 10 months 11 months ఎంజాయ్ చేసేసి లాస్ట్ మినిట్లో టెస్ట్ పేపర్స్ తీసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నా సరే లాస్ట్ 1 month ప్రిపరేషన్తో మీరు మంచి మార్కులతో పాస్ అయిపోవచ్చు. బట్ చార్టెడ్ అకౌంటెన్సీలో అది కుదరదండి. సో 11 months 0 hours చదివి 12th month విపరీతంగా చదివేయటం అనేది చార్టెడ్ అకౌంటెన్సీకి సూట్ అవ్వదు. సిఏకి ఎలా కావాలి అంటే రోజు 3 hours చదవాలండి. అంతేగాని మీరు 14 గంటలు చదవాల్సిన అవసరం లేదు, 15 గంటలు చదవాల్సిన అవసరం లేదు. బట్ సిస్టమేటిక్గా రోజు 2 to 3 hours ఆఫ్ టైం కనుక స్పెండ్ చేయగలిగితే సిఏ కంఫర్టబుల్గా కంప్లీట్ అవుతుందండి. డిగ్రీ చదివిన స్టూడెంట్స్ ఎంబీఏ ఎంసీఏ చూస్ చేసుకోవడం బెటర్ అంటారా, సిఏని చూస్ చేసుకోవడం బెటర్ అంటారా? చాలా మంది స్టూడెంట్స్కి ఈ డౌట్ ఉంటుందండి. ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసేసాను, నాకు 20 years వచ్చాయి. 20 years వచ్చాక నేను ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయగలనా? ఒకవేళ సిఏ లాంటి కోర్స్ చేయాలి అంటే అదేమన్నా రిస్కా? సెటిల్మెంట్ అనేది లైఫ్లో ఉంటుందా ఉండదా? అలా కాకుండా ఎంబీఏనో ఎంసీఏనో చేరితే 2-3 yearsకి మన చేతికి సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం జాబ్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఇలా ఆలోచించే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి. కానీ నేను వాళ్ళకి స్ట్రైట్గా ఒక సజెషన్ అయితే నేను ఇవ్వగలనండి. ఇప్పుడు మనం ఎల్కేజీలో చేరిన రోజు నుంచి ఇవాళ వరకు మీరు చదివిన చదువు, ఈ డిగ్రీ వరకు, అలాగే తర్వాత మీరు చేయబోతున్న పీజీ లేదా ఒక ప్రొఫెషనల్ కోర్సు, వీటన్నిటి ముఖ్య ఉద్దేశం 20 years మన లైఫ్లో స్కూల్స్లో కాలేజెస్లో మనం స్పెండ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సెటిల్మెంట్ అండి. మీరు ఎంబీఏ ఎంసీఏ చేస్తే ఎలాంటి సెటిల్మెంట్ అయితే మీకు ఉంటుందో, ఎలాంటి కెరియర్, ఎలాంటి ఫ్యూచర్ అయితే మీకు ఉంటుందో, ఎలాంటి రెమ్యునరేషన్స్, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఉంటాయో దానికి 1000 times బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ మీకు చార్టెడ్ అకౌంటెన్సీలో ఉంటాయండి. అండ్ మోర్ ఓవర్ కోర్స్ కాస్ట్ వైజ్ ఎంబీఏ ఎంసీఏ చేయడానికి మీకు ఎంత కాస్ట్ అవుతుందో అంతకన్నా తక్కువ కాస్ట్తో చార్టెడ్ అకౌంటెన్సీ అనేది కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఎప్పుడైతే మీరు 20 years వచ్చి అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన మెచ్యూర్డ్ మైండ్ సెట్ అండ్ మెచ్యూర్డ్ యాటిట్యూడ్ ఉంటుందో సిఏ అనేది పాస్ అవడం చాలా ఈజీ అవుతుంది. సో మీరు కాస్ట్ వైజ్ చూసుకోండి, మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్ కన్నా సిఏ తక్కువ కాస్ట్తో కంప్లీట్ చేయొచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ వైజ్ చూసుకోండి, అసలు కంపారిజనే ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సిఏ పాస్ అయిన ఒక ఫ్రెషర్కి ఓలం ఇంటర్నేషనల్ ఇన్కార్పొరేషన్ అనే కంపెనీ 72 lakhs ఆఫ్ రెమ్యునరేషన్ అనేది ఆఫర్ చేయడం జరిగిందండి. ఇవాళ ఎంబీఏ ఎంసీఏ కంప్లీట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. నేను అంటే కోర్స్ ఐఎమ్ నాట్ డిస్కౌంటింగ్ ద కోర్సెస్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ ఆల్ ద పీజీస్ నేను చెప్తున్నానండి. 3,000, 4,000, 5,000 రూపీస్కి వర్క్ చేసుకోవడానికి మనం అసలు డిగ్రీలు పీజీలు చేయాల్సిన అవసరం లేదండి. అదే ఒక మంచి కెరియర్ మీకు కావాలి అంటే కాన్ఫిడెంట్గా ఛాలెంజ్ తీసుకోండి. 3 years 4 years మీరు డెడికేటెడ్గా చదివితే మీకు 50,000 నుంచి 1 lakh rupees per month శాలరీతో మీ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఆ విధంగా మీకు చాలా మంచి ఫ్యూచర్, చాలా మంచి కెరియర్ అనేది చార్టెడ్ అకౌంటెన్సీతో మీరు సొంతం చేసుకోవచ్చు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే సిఏకి ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. అవునండి. దీనికి కారణాలు ఏంటంటారు? ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే డిమాండ్ సప్లై మధ్యన ఉన్న గ్యాప్ అండి. జనరల్గా ఇప్పుడు మీరు బీటెక్ తీసుకోండి, ఎంబీఏ తీసుకోండి, ఎంసీఏ తీసుకోండి, ఆర్ ఈవెన్ రెగ్యులర్ డిగ్రీస్ తీసుకోండి, బీకామ్, బీబీఎం ఇట్లాంటివి, వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండట్లేదండి, తగ్గుతున్నాయి బాగా. ఎందుకు తగ్గుతున్నాయంటే సింపుల్ లాజిక్ అండి. ఉద్యోగాలు 100 ఉంటే డిగ్రీ పాస్ అయ్యే వాళ్ళు 1000 మంది ఉంటున్నారు. అందుకని మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. సో ఫ్రెషర్స్కి జాబ్స్ రావట్లా. ఇవాళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవు. ఇంతకు ముందున్నట్టుగా బీటెక్ కానివ్వండి, ఎంబీఏ ఎంసీఏ కానివ్వండి, ఏ అదర్ కోర్స్ కానివ్వండి, మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవు. ఈవెన్ ఈ మెడిసిన్ చదవటం కూడా ఇట్ హస్ బికమ్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. కామన్ మ్యాన్ బేర్ చేయలేనంత కాస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం సెటిల్మెంట్ ఎలా ఉంటుంది అనేది అగైన్ ఇట్స్ ఎ హైలీ డిబేటబుల్ ఇష్యూ. ఓకే, అదే మీకు చార్టెడ్ అకౌంటెన్సీలో అడ్వాంటేజ్ ఏంటి అంటే
ఎర్లీ సెటిల్మెంట్ అండి. ఇంటర్మీడియట్లో కనుక సీఏ చదవాలనే నిర్ణయం తీసుకుంటే 21 years వచ్చేటప్పటికి సీఏ కంప్లీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత చేయాల్సిన పీజీలు కూడా లేదు, ఏవి ఉండవండి. ఎందుకంటే సీఏ ఈజ్ నాట్ ఎ డిగ్రీ, సీఏ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. భారతదేశంలో 10 లక్షల మంది సీఏలు కావాలి అంటే ఉన్నవాళ్ళు కేవలం 1,72,000 మెంబర్స్ అండి. అంటే దర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఆఫ్ 8.5 lakh చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్ ఇండియా నౌ. మీరు బ్యాంకింగ్ సెక్టార్ అనండి, ఇన్సూరెన్స్ సెక్టార్ అనండి, స్టాక్ మార్కెట్స్ అనండి, పబ్లిక్ సెక్టార్, గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్, ఏ రకమైన రంగంలో అయినా చార్టెడ్ అకౌంటెంట్స్కి విపరీతమైన కొరత ఉందండి. చార్టెడ్ అకౌంటెన్సీలో రివర్స్లో ఉందండి సిచ్యుయేషన్. మిగతా చోట్ల ఉద్యోగాలు తక్కువ, అభ్యర్థులు ఎక్కువ. ఇక్కడ ఉద్యోగాలు విపరీతంగా ఉన్నాయి, అభ్యర్థులు తక్కువ అండి. దానివల్ల సీఏలకి విపరీతమైన రెమ్యునరేషన్స్ ఉన్నాయి, రెస్పెక్ట్ ఉంది సొసైటీలో. వైట్ కాలర్ జాబ్, ప్రొఫెషన్ కూడా చేయొచ్చు, అంటే జాబ్కి వెళ్ళాలి అని రూల్ ఏం లేదు, ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. కాబట్టి చార్టెడ్ అకౌంటెన్సీకి లాస్ట్ 5-6 yearsలో విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది అని చెప్పొచ్చండి మనం. అలాగే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సీఏ చదువుతూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకునే వీలుంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, అతను సీఏ చేస్తూ డిగ్రీ చేసుకోవచ్చు ప్యారలల్ గా. అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఐపీసీసీ చేస్తూ ఎంకామ్ చేసుకోవచ్చు అండి. ఎంకామ్ అనే కాదు, ఎనీ డిగ్రీ, ఈవెన్ ఎంబీఏ చేయొచ్చు, ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంసీఏ చేసుకోవచ్చు, ఎంఏ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎనీ అదర్ ఎంఎస్సీ చేసుకోవచ్చు. ఏ రకమైన పీజీ అయినా మీరు చేసుకోవచ్చు. అయితే ఈ చార్టెడ్ అకౌంటెన్సీ అనేది అకౌంట్స్ అండ్ ఫినాన్స్ కి సంబంధించింది కాబట్టి మీకు మోర్ అప్రోప్రియేట్ గా ఐదర్ ఎంకామ్ ఆర్ ఎంబీఏ చేస్తే బాగుంటుంది. అదే మీరు సీఏ చేసేటప్పుడు పీజీ చేయాలి అంటే మీరు ఎంకామ్కి వెళ్ళొచ్చు, అలాగే లేదా మీరు ఎంబీఏ అయినా హ్యాపీగా చేసుకోవచ్చు అండి. ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయడానికి లేదా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదవడానికి మీకు అర్హత ఉంటుంది. సో సీఏ చదువుతున్న వాళ్ళు ఇంకొక ప్రొఫెషనల్ కోర్స్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకొక గ్రాడ్యుయేషన్ అయినా చేసుకోవచ్చు అండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలా యూనివర్సిటీస్లో వాళ్ళు స్పెషల్ ఎంకామ్ ఆఫర్ చేస్తున్నారండి సీఏ స్టూడెంట్స్ కోసం. పేపర్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సీఏ చదువుతున్నారు కాబట్టి ఈ పేపర్స్లో చాలా డీప్ నాలెడ్జ్ వీళ్ళకి ఉంటుంది అని తెలుసు అందరికి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఎంబీఏలో పేపర్స్ తగ్గించి, బీకామ్ లో పేపర్స్ తగ్గించి స్పెషల్ బీకామ్, స్పెషల్ ఎంకామ్ అనేది చార్టెడ్ అకౌంటెంట్ స్టూడెంట్స్ కి అనౌన్స్ చేశారండి. ఇంకొక అద్భుతం ఏంటి అంటే సీఏ చదివాక డైరెక్ట్ పిహెచ్డి చేయొచ్చు. ఇది కూడా రీసెంట్ గా వచ్చిందండి. జనరల్ గా పిహెచ్డి చేయాలి అనుకుంటా, నేను ఫైనాన్స్ లో డాక్టరేట్ చేయాలి అనుకుంటున్నా, నేను ఏం చేయాలి? 10th పాస్ అయ్యాక ఇంటర్మీడియట్, దాని తర్వాత డిగ్రీ, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, దాని తర్వాత ఎంఫిల్, దాని తర్వాత పిహెచ్డి ప్రోగ్రామ్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ సీఏ చేసి డైరెక్ట్ పిహెచ్డికి వెళ్ళిపోవచ్చు. సీఏ చేసి డిగ్రీ లేకపోయినా పర్వాలా, పీజీ లేకపోయినా పర్వాలా, ఎంఫిల్ లేకపోయినా పర్వాలా, డైరెక్ట్ డాక్టర్స్ మన పిహెచ్డి కోర్స్ చేసేయచ్చండి. అది కూడా అడ్వాంటేజ్ ఉంది సీఏలో. ఓకే. అలాగే శ్రీమేధ విద్యా సంస్థల్ని స్థాపించడంలో మీ ముఖ్య ఉద్దేశం ఏంటండి? బేసిక్ గా నేను శ్రీమేధ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేసినప్పుడు అండి 2005, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2005-2006. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ థింగ్ సీఏకి ఇంత అవేర్నెస్ లేదండి. ఇవాళంటే సీఏకి మష్రూమ్స్ లాగా, పుట్టగొడుగులాగా ఇన్స్టిట్యూట్స్, చిన్న పెద్ద కార్పొరేట్స్ దగ్గర నుంచి చిన్న చిన్న సందుల్లో ట్యూటోరియల్స్ వరకు అందరూ సీఏ కోచింగ్ ఇవాళ ఆఫర్ చేస్తున్నారు. కానీ మీరు ఇఫ్ యూ లుక్ బ్యాక్ 2005-2006లో సీఏ అంటే అమ్మో అదేదో చాలా భయంకరమైన ప్రొఫెషనల్ కోర్స్ అనే మైండ్ సెట్ లో జనాలు ఉన్నారే తప్ప ఇప్పుడు ఎలా చేరుతున్నారో అప్పట్లో అంత వెల్కమ్ అప్రోచ్ సీఏకి లేదండి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇన్ని ఇన్స్టిట్యూట్స్ లేవు, అసలు అవేర్నెస్ లేదు పిల్లల్లో. మీరు ఒక ఇవాల్టికి కూడా కొన్ని విలేజెస్లో వెళ్ళి మేము ఎప్పుడన్నా సీఏ గురించి మాట్లాడాలి అంటే మీకు సీఏ గురించి తెలుసా అంటే అసలు వాళ్ళు సీఏ అనే మాట కూడా వినలేదంటారు. సో అవేర్నెస్ అనేది లేదు. ఇలాంటివి క్రియేట్ చేయడానికి మనకి కావాల్సిన మంచి క్వాలిటేటివ్ ప్రొఫెషనల్స్ని మనం మన సొసైటీకి అందించడానికి, అండ్ అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ 10th పాస్ అయ్యి వస్తే శ్రీమేధలో జూనియర్ ఇంటర్ జాయిన్ అయితే అతనికి సీఏ ఫైనల్ వరకు 6 years ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది శ్రీమేధలో దొరుకుతుందండి. నేను స్థాపించిన రోజున ఆంధ్రప్రదేశ్లో సిచ్యుయేషన్ ఎలా ఉండేది అంటే ఇక్కడ సీఏ ఇంటర్మీడియట్, ఇంతకు ముందు రోజుల్లో ఇంటర్మీడియట్ PE1 అనేవాళ్ళు, దాన్నే మనం ఇప్పుడు ఐపీసీసీ అంటున్నాం. సీఏ ఇంటర్ వరకు మనం ఏపీలో చదవచ్చు, సీఏ ఫైనల్కి మద్రాసు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి అనే ఇది ఉండేది అప్పట్లో. అలాంటి రిక్వైర్మెంట్ అనేది ఉండేదండి. కానీ ఇవాళ సీఏ ఫైనల్ వరకు ఇక్కడే కాన్ఫిడెంట్గా చదువుకోవచ్చు అని స్టూడెంట్ డిసైడ్ అయ్యాడు. సో ఆ ఉద్దేశంతో శ్రీమేధ స్టార్ట్ చేసామండి. ఇంటర్మీడియట్ నుంచి సీఏ ఫైనల్ వరకు ఆల్ ద సబ్జెక్ట్స్, ఆల్ ద లెవెల్స్, ఆల్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ అండర్ వన్ రూఫ్ క్వాలిటేటివ్ కోచింగ్ ఇవ్వాలి అని స్టార్ట్ చేశాము. అండ్ వీ హవ్ బీన్ సక్సెస్ఫుల్. టచ్ వుడ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంటర్మీడియట్లో కానివ్వండి, సీఏ సెగ్మెంట్లో కానివ్వండి మంచి ఫలితాలు సాధించడమే కాకుండా వీ హవ్ ఎస్టాబ్లిష్డ్ సో మెనీ బ్రాంచెస్, అండ్ అన్ని బ్రాంచెస్ కూడా మంచి సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ చక్కగా చదువుకుంటూ చక్కటి రిజల్ట్స్ తెచ్చుకుంటూ వస్తున్నారండి. శ్రీమేధ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఫస్ట్ శ్రీమేధ అనేది గుంటూరులో స్టార్ట్ అయిందండి. 2005-2006లో గుంటూరులో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఇవాళ మాకు హైదరాబాద్లో బ్రాంచ్ ఉందండి. అలాగే హైదరాబాద్లోనే ఒక 13-14 లొకేషన్స్లో శ్రీమేధ అనేది ఆపరేట్ అవుతుంది. వీ హ్యావ్ అవర్ బ్రాంచెస్ ఎట్ అమీర్పేట్,
కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, నల్లకుంట, మూసారాంబాగ్. సో ఇలా హైదరాబాద్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ ఆల్ ఓవర్ ఏపీ సినారియో చూసినట్లయితే కనుక మనం గుంటూరులో స్టార్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ బ్రాంచెస్ ఎట్ విజయవాడ, ఒంగోల్ అండ్ రాజమండ్రి అండి. సో ఈ అన్ని లొకేషన్స్లో కూడా మా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. మా బ్రాంచ్ ఎక్కడ ఉన్నా సరే బోత్ డే స్కాలర్ అండ్ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. బోత్ ఇంటర్మీడియట్ అండ్ సిఏ సెగ్మెంట్స్ అనేవి రెండు కూడా ఆఫర్ చేయడం అనేది జరుగుతుందండి. కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 types ఆఫ్ బ్యాచెస్ ఉంటాయండి. ఫస్ట్ బ్యాచ్ ఏంటి అంటే ఈ సిపిటి ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తూ బీకామ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఐపీసీసీలో జాయిన్ అయ్యేవాళ్ళు, వీళ్ళకి ఒక బ్యాచ్ ఉంటుందండి. ఈ బ్యాచ్ 14th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో కానివ్వండి, లేదంటే బైపీసీ చదివాక ఎంసెట్ రాసి మెడిసిన్ కౌన్సిలింగ్లో కానివ్వండి, లేదంటే ఇతరత్ర ఏదైనా డిగ్రీ చదివాక కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఏదైనా కోర్స్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ పాస్అవుట్స్కి సిబిటికి స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. 14th ఆగస్ట్ నుంచి ఉంటుంది. అలాగే రెగ్యులర్ స్ట్రీమ్లో ఉన్న స్టూడెంట్స్ వీళ్ళు అంటే ఆల్రెడీ ఒకసారి సిపిటి ఎగ్జామ్ రాసి మొన్నొచ్చిన రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యి, తర్వాత ఐపీసీసీ ఎగ్జామ్ రాసి మొన్నొచ్చిన రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యి వీళ్ళకి క్రాష్ బ్యాచ్ కావాలి అని వాళ్ళకు ఉంటుందండి. అంటే వాళ్ళు ఒకసారి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యారు అంటే నాలెడ్జ్ లేక కాదండి, ఎగ్జామినేషన్ అప్రోచ్ అనేది తెలియక. సో అలాంటి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కోసం క్రాష్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత సిఏ చదవడం బెటర్ అంటారా, లేదా డిగ్రీ చేసిన తర్వాత సిఏ చదవడం బెటర్ అంటారా? ఈ మధ్య ఈ క్వశ్చన్ కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారండి. సార్ మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఇప్పుడు సిబిటి ఇతన్ని రాయించమంటారా, ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాక బీకామ్ చేయించి దాని తర్వాత డైరెక్ట్ ఐపీసీసీలో చేర్చమంటారా, ఏది బెటర్ సజెషన్ అని? ఇక్కడ ప్రైమరీగా మనం బేసిక్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలండి. ఈ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ వచ్చింది గ్రాడ్యుయేట్స్ని దృష్టిలో పెట్టుకొని, అంతే తప్ప ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ జూనియర్ ఇంటర్మీడియట్లో ఇవాళ ఉన్నాడు అనుకోండి, అతనికి 16 years ఉంటాయి. సీనియర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేటప్పటికి 17 years ఉంటాయి. అప్పుడు అతను సిపిటి ఎగ్జామ్ రాసి 4.5 yearsలో సిఏ కోర్స్ని కంప్లీట్ చేస్తే అతనికి 21 years వచ్చేటప్పటికి సిఏ కంప్లీట్ అయిపోతుందండి. అంటే డిగ్రీ 20 yearsకి కంప్లీట్ అయితే సిఏ 21 yearsకి కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఐ మీన్ టు సే, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ అసలు ఈ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ గురించి ఆలోచించదండి. దానివల్ల మీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్, మీరు ఇంటర్మీడియట్లో చాలా డైనమిక్గా చాలా క్విక్గా మీరు గ్రాస్ప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం శ్రీమేధ లాంటి కాలేజెస్లో మీరు చేరటం వల్ల ఈ కాయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, సిఏ ఓరియంటెడ్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇటువైపు ఇంటర్మీడియట్ సిలబస్ని ఇటువైపు సిఏ సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేశాం కాబట్టి మీరు ఇంటర్మీడియట్ చదువుతూనే ఆరాంగా సిఏ చదివేసే అవకాశం మీకు ఇక్కడ ఉన్నదండి. సో అట్లాంటివి ఉపయోగించుకుంటే ఎర్లీ సెటిల్మెంట్ అనేది వస్తుంది. 21 years కల్లా మీరు మంచి ప్రొఫెషనల్గా సెటిల్ అయిపోయే అవకాశం మీకు ఉంటుంది. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ చూడొద్దు, రెగ్యులర్ స్ట్రీమ్లో సిపిటి పాస్ అయ్యి రండి. అదే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఈ ఎగ్జామ్షన్ బెనిఫిట్ని క్లెయిమ్ చేయండి. అప్పుడు కెరియర్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టు తక్కువ టైంలో కోర్సును కంప్లీట్ చేసే అవకాశం మీకు ఉంటుంది ఇలా చేస్తే. సిఏలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలండి? ఓకే, శ్రీమేధలో కోచింగ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు సిఏ చేయాలి అంటే 2 things అండి. ఫస్ట్ థింగ్, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఒక డీడీ పంపించి వీళ్ళు ఒక అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటుగా వీళ్ళ అకాడమిక్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, బీకామ్ మార్క్ లిస్ట్ అండ్ సర్టిఫికేట్, వీటన్నిటి మీద ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అటెస్టేషన్ తీసుకొని ఈ మొత్తం అప్లికేషన్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ డీడీ వీళ్ళు చెన్నై పంపించాల్సి ఉంటుందండి. సెకండ్ ఏంటి అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వటం. ఇవాళ శ్రీమేధ అనేది ఒక ట్రస్టెడ్ బ్రాండ్. సో చాలా మంది మంచి క్వాలిటేటివ్ కోచింగ్ ఇస్తున్నాము అనేది జనాల్లోకి రీచ్ అయింది. అండ్ అలాగే సిఏకి సినానిమ్గా మారింది శ్రీమేధ అని చాలా మందికి తెలుసు. కాబట్టి కోచింగ్ జాయిన్ అవడానికి శ్రీమేధలోకి రావటం, అలాగే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఫర్ దట్ మ్యాటర్ శ్రీమేధనా లేదంటే XYZ ఇన్స్టిట్యూటా కోచింగ్ చేరడం అనేది ఒక ఆస్పెక్ట్. సో స్టూడెంట్ ఏం చేయాలి అంటే ముందు రిజిస్ట్రేషన్, కోచింగ్. మా దగ్గర కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మొత్తం మేమే చూస్తామండి. అండ్ హాస్టల్ సీట్ కావాలి అంటే ఫర్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీ లొకేషన్ మీరు ముందుగా సీట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హాస్టల్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. ఓన్లీ స్పెసిఫిక్ అప్లికేషన్స్కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఇస్తామండి. డే స్కాలర్స్ అయితే మీరు రెగ్యులర్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎవ్రీ ఫోర్ట్నైట్, ఎవ్రీ మంత్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సిపిటి ఐపీసీసీకి. ఎప్పుడైనా జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో శ్రీమేధలో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆ వెనకాల కనబడుతున్న ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా నా మెయిల్ ఐడిని కాంటాక్ట్ చేయొచ్చండి. నా మెయిల్ ఐడి pavan@srimedha.com, PAVAN, pavan@srimedha.com. నా మెయిల్ ఐడి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి, pavan@srimedha.com.
సో ఈ మెయిల్ ఐడికి మీరు మీ క్వెరీని పంపిస్తే మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే మా అకాడమిక్ కౌన్సిలర్ మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా ఏదైనా నా ఎక్స్పర్ట్ అడ్వైస్ కావాలి అంటే నేను దానికి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి. కౌన్సిలింగ్ ఏదైనా కావాలి అంటే అకాడమిక్ కౌన్సిలింగ్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీట్ రిజర్వ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీస్, సిఏకి సంబంధించిన లేదా శ్రీమేధకు సంబంధించిన, అడ్మిషన్ ప్రొసీజర్కి సంబంధించిన, రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఆర్ సిఏసిడబ్ల్యూఏ సిఎస్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఎనీ క్వశ్చన్ ఏదైనా ఉన్నది అంటే పవన్ శ్రీమేధకి మీరు మెయిల్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సిఏ కోర్స్ గురించి చాలా విలువైన సమాచారం ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.